హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ అండి. ఎస్. సో, నేను జస్ట్ నిన్న ఈ అప్డేట్ తెలియంగానే లాస్ట్ సేవ్ అయిన ముగ్గురు బిగ్ బాస్ టాప్ 3ని అనౌన్స్ చేస్తారని ఒక వీడియో చేశా. లీక్డ్ అప్డేట్ రాగానే దాంట్లో ఆదిత్య ఎలిమినేషన్ అయితే మణికంఠ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు అని ముందు కమెంట్ చూసి ఒక కమెంట్ చేశాను. నా వీడియోలోనే ఒక కమెంట్ పాస్ చేశా. మీరు చూస్తానండి, ఆదిత్య ఎలిమినేషన్ ఆదిత్యదైనా హౌస్ అంతా మాట్లాడుకునేది మణికంఠ గురించి. ఆ రోజు మణికంఠ ఎలా సేవ్ అయ్యాడు, ఎందుకు సేవ్ అయ్యాడు, అసలు మొత్తం హౌస్ అంతా అదే టాక్ అయిద్దని. ఈరోజు సేమ్ అది రిఫ్లెక్ట్ అయింది. నా పాత వీడియోలో అలా చెప్పింది మీరు చూసుంటే అది మీకు నచ్చితే ఒక లైక్‌తో స్టార్ట్ చేయండి వీడియో. ఓకే. జస్ట్ 2, 3 వీడియోస్ బ్యాకే అనుకుంటది. లేకపోతే నిన్న కొంచెం ఎక్కువ వీడియోలు చేస్తే నిన్న చేసుంటాను. నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళకి తెలిసుంటది. యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు ఏం స్క్రీన్ ప్లే జరిగిందో, విష్ణుప్రియ ఎలా రియాక్ట్ అయిద్ది, యష్మికి ఎలా మైండ్ బ్లాక్ అయిద్ది, సీతకైతే అసలు మైండ్ పనిచేస్తదా లేదా, ఇవన్నీ చెప్పుంటాను నేను దాంట్లో. రైట్. మొత్తానికి హౌస్ మొత్తం మణికంఠ నామస్తోత్రంతో తుంపదేగా మామూలోడు కాదు ఇతను. ఆ! కంటెంట్ ఎంత వద్దనుకున్నా ఆయన గురించి మాట్లాడుకునే రోజు ఉండదు. అట్లా అవుతుంది. ఇంక అందరికి హౌస్‌లో కూడా ఇంక విసిగి వేసారిపోయారు. ఏ వద్దురా ఇంక ఆయన టాపిక్ ఆపేయండిరా, మరి ఇంకెక్కువ మాట్లాడుకుంటున్నామేమో అన్న స్టేజ్‌కొచ్చేసారు వాళ్ళు. విచిత్రం ఏందంటే, నేను ఇంకా ప్రోమో చూడలేదు గానీ కొన్ని కమెంట్ చెప్తున్నారు. రేపు ప్రోమోలో కూడా ఆయనే ఉన్నాడంట. అమ్మ! రైట్. సో, ఇక్కడ ఇక్కడ చూడండి, సీత అయితే పాపం సీత తీసుకోలేకపోతుందసల. ప్రేరణ జోక్స్ అయితే అల్టిమేట్ అసల మణికంఠ మీద. సో, మొత్తం మాట్లాడుకుందాం. విచిత్రం ఏందంటే, ఇతనిలోని అపరిచితులు ఎలా బయటకొస్తున్నాయంటే, సైరన్ మోగింది గదా! సైరన్ మోగంగానే ఇతను మిడ్ వీక్ ఎలిమినేషన్ అని అన్నాడంట నిఖిల్‌తో. నిఖిల్ చెప్తాడు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నాడు, ఖచ్చితంగా ఉంటదన్నాడు. మనల్నందరిని ఇప్పుడు ఒకరిని ఎలిమినేట్ చేస్తాడు. అక్కడికొచ్చి మళ్ళీ ఎలిమినేట్ చేసేటప్పుడు, అబ్బా! ఏం జరుగుతుంది? నేనిప్పుడు ఎలిమినేట్ చేయాలా? అంటున్నా అంటున్నాడేంట్రా! పృథ్వీ అయితే, ఒరేయ్! పావుగంట టైమ్ ఇస్తే ఇంకా థింక్ చేయడానికేంట్రా ఒక మనిషిని తీయటానికి అన్నట్టు ఆయన అంటున్నాడు. యాహ్! ఒక సీక్వెన్స్ ఆర్డర్‌లో వెళ్దామండి. ఈరోజు సమప్ చేస్తే కొన్ని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మిస్ అవుతాయన్నమాట. సో, అందుకని పాయింట్ టు పాయింట్ చెప్తా ఈరోజు. ఇదంతా ఆదిత్య గారు బయటికి వెళ్ళిపోయాక ఇల్లంతా ఆశ్చర్యచకితులైపోద్ది. ఓకే. ఆశ్చర్యచకితులైపోయి ఫస్ట్ విష్ణు అసలు నవ్వుతానే ఉంటది. అసలు బ్రెయిన్ పని చేస్తుందో లేదో పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటా ఉంటది. నవ్వుకుంటా, "అమ్మ ఇంక నేను మనీలాగా ఆడతాను. సో, మనీని ఫాలో అవుతాను. ఏందసలు ఇట్లా సేవ్ అయ్యాడు" అన్నట్టు ఆముంది. మీకు గుర్తుందా? కరెక్ట్‌గా 1 వీక్ ముందు మణికంఠ డాన్స్ ఏస్తా ఉంటాడు విష్ణు ముందు. ఏస్తుంటే, "ఏం మణికంఠ, ఆహా! ప్రతి వారం సేవ్ అవుతుండేసరికి ఏం మూమెంట్ వస్తుందే బాగా" అంటే, "అలా ఏం లేదు విష్ణు" అంటాడు. ఆ స్టేజ్ నుంచి మణికంఠ విష్ణు కంటే టాప్‌లో ఉంటే, అమ్మ నేను మణికంఠని ఫాలో అవ్వాలి అంటుందనమాట. సారీ గైస్. అంటే మీకు మీకు లైవ్ చూస్తే అర్థమైద్ది ఈరోజు నేను ఎందుకు ఇంత నవ్వుతున్నానో. ఫుల్ ఆన్ ఓ పక్క కోపము, ఓ పక్క ఇరిటేషను, ఓ పక్క ఫ్రస్ట్రేషను, ఓ పక్క ఎంజాయ్‌మెంటు అన్నున్నాయి ఇతను. ఒక మూవీలో ఒక క్యారెక్టర్‌ని తలపిస్తున్నాడు మణికంఠ. సీత అయితే తట్టుకోలేక బెడ్డెక్కేసిందసల. మౌనం చాలా సేపు. నైనిక ఏమో మూలకెళ్ళిపోయింది. అమ్మ! హే! సారీ గైస్. ఏయ్! ఏయ్! కంట్రోల్. కంట్రోల్ సూరి. కంట్రోల్. యాహ్! రైట్. సో, వీడియోలోకెళ్ళిపోదాం. విష్ణు, నేనింక మనీలాగా ఆడతాను. అమ్మా! అసలు భలే ఆకట్టుకున్నావు అన్నట్టు ఆయన అంటుంటే, ప్రేరణ ఏమంటదంటే, 2 రోజులకి అంత ఓటింగ్ ఎలా పడిందిరా? ఆ! అసలా అలా ఎలా ఏశార్రా? అన్నట్లంట. అరే! ఓ పక్క వాళ్ళిద్దరూ డేంజర్ జోన్‌లో ఉంటే, ఎవరు? ఆదిత్య తర్వా ఆదిత్య తర్వాత ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉంది విష్ణు అండ్ నైనిక గదా! వాళ్ళు డేంజర్ జోన్‌లో బాధపడుతుంటే ఇతనేందిరా కెమెరాకెళ్ళి అలా మాట్లాడుతా ఉంటాడు. కెమెరాకెళ్ళి అరుపులంతా అంటే ఆదిత్య ఎలిమినేట్ అయిపోయాక. ఆదిత్య ఎలిమినేట్ అయిపోయాక ఇంక ఈళ్ళిద్దరే గదా! ఈయన బాధ ఏం చెప్పుకుంటాడేంట్రా? అసలు ఇదేంట్రా ఈయన అన్నట్టు ప్రేరణ అంటే నేను చెప్పడం ఇంకా రాలేదు గానీ, హెడ్డేందిరా అలా బెట్టి కెమెరా ముందు ఆయన బాధలు ఆయన ఇటు చెప్పుకుంటాడేంట్రా? అక్కడ డేంజర్ జోన్‌లో ఉండేవాళ్ళ సంగతి ఆలోచించకుండా అన్నట్టు అంటాడు. ఆ! ఆ తర్వాత ఆ! అంట దేవుడా! మిగిలిన ఇంకెవరున్నార్రా అని టాపిక్ అవుద్ది.
ఇంకా 5గురు ఉన్నారు కదా నామినేషన్‌లో. దేవుడా! మిగిలిన 5గురిలో ఆ మణికంఠ ఎళ్ళిపోవాలి స్వామి అంటది. అంటది ప్రేరణ. అంటే సీత, ప్రేరణ ఏమనుకుంటున్నావు? బయట మణికంఠ ఫ్యాన్స్ ఇప్పుడు నువ్వు నామినేషన్‌లో నీకు యాంటీ ఫ్యాన్స్‌గా తయారవుతారు. జాగ్రత్త. ఆచితూచి మాట్లాడు మణికంఠ విషయంలో అంటే, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అన్నట్టు అంటది ప్రేరణ. చాలా కామిక్ యాంగిల్‌లో. హ్మ్. అమ్మో! నా డైలాగ్ తీసేయండి అన్నట్టు అంటది. ఆ తర్వాత యష్మి వచ్చి విష్ణు, నేను మణిలాగా అవుతున్నాను, నేను మణిలాగా ఆడతానంటుంటే యష్మి అంటది, వాడేదో సేవ్ అయ్యాడని నువ్వు వాళ్ళలాగా ఆడకమ్మా. చాలు ఆల్రెడీ ఒకడున్నాడు మళ్ళా నువ్వెందుకు అన్న సెన్స్‌లో ఆమంటది. వద్దమ్మా వాడిని ఫాలో అవ్వద్దమ్మా. నువ్వు అన్న 2 డైలాగులు బయటికేదో అయిపోయుంటే నీలాగానే నువ్వు వాడు అని అంటది గానీ, లోపల మళ్ళా ఏం మదన పడుతుంది. ఏందిరా వాడు ఇంత ఫేక్ గేమర్ ఎలా ముందుకెళ్తున్నార్రా? మనీ ముందుకెళ్ళటం అనేది పెద్ద $1 మిలియన్ క్వెషన్. ఇప్పుడు ఆదిత్య ఎలిమినేట్ అయింది అసలు నో క్వెషన్. అసలు ఆ పాయింటే డిస్కషన్ కాదు. టాప్ 3లో టాప్ 3లో మణికంఠ ఉండటం, విష్ణుప్రియని దాటిన ఓటింగ్ మణికంఠకి పడిందని తెలియటంతో బ్లాంక్ అయిపోయింది అందరికక్కడ. అది. ఆ తర్వాత హ్మ్. యష్మి వచ్చి పృథ్వీతో ఇక్కడ ఆదిత్య గురించి చాలా సేపు మాట్లాడుకుంటారు. మరి నిజంగా అది కెమెరాకి ప్రదర్శన, విజ్ఞాన ప్రదర్శన ఇస్తుందా? లేకపోతే నిజంగానే ఫీల్ అవుతుందా అనేది తెలీదు. అసలు ఆదిత్య గురించి చాలా మంచి మాటలు చెప్పి, నైనికాని ముందుకు దోసిన ప్రేరణ కామ్‌గా ఉంది. ఆయన మణికంఠ గురించే మాట్లాడుతుంది. ఆదిత్యని ముందుకు దోసి ఇప్పుడు ఆదిత్య గురించి చెబుతుంది. ఏమని చెబుతుందంటే, "ఆదిత్య చాలా స్వీట్ రా, చాలా స్ట్రాంగ్ రా, ఏమన్నా ఏమనుకోడు తెలుసా? చాలా మంచోడు అతని పనేందో అతనేంటోరా. కాకపోతే ఒక ఒపీనియన్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయలేకపోతున్నాడు. బిగ్ బాస్ ఆల్రెడీ ఒకసారి చెప్పాడు. స్ట్రాంగ్‌గా చెప్పని. అయినా ఆయన మారలేదురా. అందుకని ఎళ్ళిపోయాడురా. ఆ! ఆదిత్య గారు బయటకొచ్చాక కలుద్దాం. సచ్ ఏ స్వీట్ పర్సన్ యూ ఆర్" అన్నట్టు థమ్స్ అప్ ఇస్తుంటది. పృథ్వీ కూడా అవునవును ఆయన అసలు ఎవరిని హర్ట్ చేయడు. చాలా మంచివాడు అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారు. ఆ తర్వాత అందరికీ రెస్పెక్ట్ ఇస్తారన్నట్టు చెప్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అబద్ధం చెప్పి సింపతి క్రియేట్ చేస్తున్నాడు. అసలు యష్మి అంటుంటది పృథ్వీతో. అసలు ఏంట్రా ఈ మనిషి అసలు అబద్ధం చెప్పి సింపతితో ముందుకెళ్ళటం ఏంటి గేమ్‌లో? అసలు ఆయన ప్రతిసారి సేవ్ అవుతుంటే డీమోటివేట్ అవ్వాల్సొస్తుంది. చూడండి అసలు ఇతని వల్ల ఎన్ని డైనమిక్స్ చేంజ్ అవుతున్నాయో. ఇతని వల్ల డీమోటివేట్ అవ్వాల్సొస్తుందిరా ఇతను ప్రతి వీకు సేవ్ అయ్యి ముందుకెళ్తుంటే అన్నట్టు. ఆ! ఏందిరా ఆయన ఆడుతుంది. ప్రతి వారం అదే డైలాగులు, అదే ఏడుపు. లేస్తే అదే ఏడుపు. స్పేస్ అని ఆ కెమెరా దగ్గరికెళ్ళి ఏదో చెప్తున్నారురా ఇతను. కెమెరా దగ్గరికెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నారురా స్పేస్ అని. ఒకసారి దొంగతనంగైనా వెళ్ళి అసలు ఆ కెమెరాస్‌తో ఏం మాట్లాడుతున్నాడు ఏంటనేది క్యాప్చర్ చేయాలిరా అంటున్నాడు. అందరికీ డౌటొచ్చింది మనోడి విజ్ఞాన ప్రదర్శన. మనోడి ఏకపత్రాభినయం. హ్మ్. దొంగలాగా వెళ్ళి తొంగి చూసైనా సరే ఆ స్పేస్‌లోకెళ్ళి ఏం మాట్లాడాలి అన్నట్టు అంటారనమాట. అప్పటికి ఆల్రెడీ గ్రూప్‌గా ఉన్నప్పుడు ఒకసారి మణికంఠ వస్తే, "స్పేస్‌లోకి వెళ్తున్నావు మణికంఠ" అని కూడా అంటాడు పృథ్వీ. ఆ తర్వాత ప్రేరణ వచ్చి సీతదంటుంది. ఆదిత్య ఎలిమినేట్ అయ్యాడు కదా! ఇంక వాళ్ళ క్లాన్ నలుగురు నుంచి ముగ్గురికొచ్చారు అన్నట్టు అంటది. సీత ఏమైందే నీకు? ప్లాన్‌లన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒకే క్లాను. మెగా చీఫ్ మన నబీల్ కదా! మైండ్ పోయినట్టుంది మణికంఠ దెబ్బకి అందరికంటే విష్ణువుకి చెప్తుంటది. క్లాన్‌లు ఆల్రెడీ అయిపోయినాయి గానీ, వాళ్ళ క్లాన్‌లో ఆదిత్య అయిపోతే ఇంకా ముగ్గురే అనుకుంటుంది ప్రేరణ అని చెప్పి అక్కడ చిన్న ఇది. ఆ తర్వాత మణి వాళ్ళు అనుకున్నట్టే ఏకపాత్రాభినయం స్టార్ట్ అయింది. నాలో ఎమోషన్స్, నాలో కన్‌ఫ్యూజన్స్ ఇంకా లోపలున్నాయి. వాటిని బయటికి తీయాలి బిగ్ బాస్. వాటిని అసలు ఇచ్చేయాలి బిగ్ బాస్. నేను ఇంకా ఆడాలి బిగ్ బాస్. నాలో తనివి తీరటం లేదు బిగ్ బాస్ అని ఇంకా ఆయన విజ్ఞాన ప్రదర్శన స్టార్ట్. ఆ తర్వాత నిఖిల్ వచ్చి నబీల్‌తో ఇక్కడ చెప్తాడు. ఒరేయ్! అందరిని అదే ఆ సౌండ్ చేయగానే వెంటనే చెప్పేసారురా వాడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని. అసలు అదే జరిగిందిరా వాడు అన్న కొంచెం సేపటికి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. చూడు ఎంత షార్ప్‌గా ఉన్నాడు ఆయన బ్రెయిను. మళ్ళా ఆయన వేరే వాళ్ళని నామినేట్ చేయాల్సొచ్చినా, ఏదైనా చేయాల్సొచ్చినా ఓహ్! అంటున్నాడు. ఇదే మని మీరు స్టార్టింగ్ వీక్స్‌లో చూస్తే ఎవరినైనా నామినేట్ చేసేటప్పుడు ఏమన్నా గాని, ఒక పాయింట్ అర్థం కాక అడిగినా ఒక్కసారికి అర్థం చేసుకోవాలి. ఎన్ని సార్లు చెప్తాం? లిజనింగ్ స్కిల్స్ నీలో లేవనుకుంటా అన్నట్టు అనేవాడు. చూడండసల. ఆ తర్వాత ఆ! మనీ వచ్చి నిఖిల్ ఇక్కడ మళ్ళా, "అరే! మీరలా ఇంత ఫాస్ట్‌గా ఎలా తీసుకుంటున్నారురా డెసిషను? నా వల్ల అయితే కాలేదురా. నేనైతే బ్లాంక్ అయ్యాను." అంటే ఇక్కడ నేను ఆదిత్యాన్ని పంపించా గదా! చాలా బాధతో పంపించాను. అసలు ఆదిత్యాన్ని పంపించడానికి నాకు సతమతమయ్యాను అనే ఒక లాంగ్వేజ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయటం. ఇక్కడ ఆయన ఉద్దేశం చూడండి ఆయన మైండ్ గేమ్ అది.
సో ఆయన ప్రతి థాట్ ప్రాసెస్ వెనకాల ఒక భయంకరమైన ఇది ఉంటుంది. సో ఈ డైలాగ్ ఇదే మీనింగ్. ఎలారా అంత ఈజీగా తీసుకుంటారు? నాకైతే చాలా ఆలోచించారా, బ్లాంక్ అయిపోయానురా. జస్ట్ లైక్ దట్ నేను చేయలేదు. చాలా తీవ్రంగా ఆలోచించిన తర్వాతే నేను నైనిక ఆదిత్యలో ఆదిత్యాన్ని తీయాల్సి వచ్చింది అన్నట్టు ఆయన ఫీలింగ్. ఆ తర్వాత విష్ణు వచ్చి ఇక్కడ మళ్ళీ ఏమంటాడంటే, నేనైతే బ్లాంక్ అయ్యానురా, చూడరా నా పెదాలు ఎండిపోతున్నాయి, నా నోరు ఎండిపోతుంది, ఏదేదో అవుతుంది నా బాడీలో అన్నట్టు అంటాడు. ఆ తర్వాత విష్ణు వచ్చి మణికంఠతో, అరే వేరే ఎవ్వరికి నువ్వు అటెన్షన్ ఇవ్వవా, ఎప్పుడు నువ్వే మాట్లాడతా నువ్వే ఉండాలారా, ఎప్పుడు నీదేనారా అన్నట్టు అంటదనమాట. ఆ తర్వాత నబీల్ వచ్చి మణికంఠతో, బయటకు బయటికి ఎవరు వెళ్ళొచ్చు అని అడిగినప్పుడు ఒక సెకండ్, ఇక్కడ బయటికి ఎవరు వెళ్ళొచ్చు అనే దాని మీద నేను ఆదిత్య వెళ్తాడని అనుకోలేదు అన్నట్టు నబీల్ చెప్తే, మనీ ఏమంటా అంటే నేను సెన్స్ చేశానురా, ఆయనే వెళ్తాడని అనిపించింది, నాకైతే అనిపించింది అన్నట్టు అంటాడు. ఆ తర్వాత నబీల్ నిఖిల్ ఇక్కడ నామినేషన్లో బాగా మాట్లాడతాడు, పని బాగా చేస్తాడు, మంచి క్లారిటీతో ఉంటాడు, ఇంక వాడికి ఏం అర్థం కాకపోవటమే ఉంది, ప్రతి ఒక్క దాంట్లో స్పాట్ ఆన్ ఉంటున్నాడు, మళ్ళీ అర్థం కావట్లేదు అంటున్నాడు ఏంటి అనేది కన్వర్జేషన్ జరిగింది నబీల్ నిఖిల్కి మధ్య. ఆ తర్వాత యష్మి టు పృథ్వీ అక్కడ, అరే నేను మనీ బొమ్మ తెచ్చాను కదా గేమ్లో, వాడేమో కావాలని బొమ్మ తెచ్చాను అనుకున్నాడు, సో గ్రజ్తో తెచ్చాను అనుకున్నాడు, ఎందుకని అక్కడ ఎలాగూ ఉంది సంచాలక పృథ్వీ కదా, ఏమో బొమ్మ మనీ తెస్తే ఎలాగో వాళ్ళిద్దరిలో అన్నప్పుడు మనీదే తీసేస్తారు కదా, అదంతా ఒక గ్రూప్ గేమ్ లాగా ఆడారేమో అనుకున్న భావన ఏముంది. పృథ్వీ ఏముంటాడు తెలుసు, నేను కూడా అలానే అనుకున్నాను అంటాడు ఆయన. అనుకొని తర్వాత లేదురా నాకు మామూలుగానే లాస్ట్లో వచ్చింది అన్నట్టు అంటాడు. ఆ తర్వాత సీత ఇక్కడ స్టార్ట్ అవుద్ది. సీత, మణికంఠ నువ్వు అందరినీ విలన్స్ చేస్తున్నావు, మేము నీ కోసం అంత చేస్తే, మేము నీ ఎమోషన్స్ అన్నింటినీ తగ్గించి హౌస్ మొత్తం కలిసి నేను సేవ్ చేస్తే, నువ్వేదైనా అడిగినప్పుడు థ్యాంక్ యూ హౌస్ అని ఎటకారంగా అంటున్నావు, నీకేదో మేము ఏది చేయనట్టు, లేస్తే థ్యాంక్ యూ హౌస్ అంటున్నావు అన్నాడంటే అక్కడ నైనిక, మణికంఠ ఫేస్ ఫీలింగ్స్ అలానే మారుతుంటాయి. ఇంకా ఈ మాట అంటుంటే నైనిక జోక్గా మాట్లాడుతుంది సీత, జోక్గా మాట్లాడుతుంది మణి అన్నట్టు అంటది. జోక్ కాదమ్మా, నేను సీరియస్గానే అంటున్నాను అన్నట్టు చెప్తుంది సీత. నేను సీరియస్గానే ఏం సీత ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నేనేం చేశానని వెంటనే మళ్ళీ మనిషి మారిపోయాడు. ఇక్కడ రేమో నుంచి అపరిచితికి వచ్చేసాడు, మళ్ళీ ఇప్పుడు దాకా ఉన్న యాంగిల్ వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు, నేనేం చేశాను నీకు, అలా మాట్లాడుతూ సీత, బాగుండు సీత అన్నట్టు స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ప్రేరణ, ఎందుకు అసలు అంత అటెన్షన్ ఇస్తున్నారు వాడికి, తీసేయండి అన్నట్టు అంటది. సీత, ఇంత చేస్తే చూడు ఇలా చేస్తున్నాడు, ప్రతిదానికి లేస్తే నేను ఎలిమినేట్ అవుతా అనుకున్నా అంటాడు. ప్రతి వారం ఆయన సేవ్ చేస్తున్నప్పుడు నేను ఎలిమినేట్ అవుతా అనుకున్నా అంటే ఏంటి అని సీత డైలాగ్ అనమాట. ఇప్పుడు ఏమి లేదు సీతకి, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు, మనీ ముందుకెళ్ళాడు, అది నబీల్ అంటాడు మనీతో, ఆ బాధ అదేరా అని. మళ్ళీ సీత దగ్గరికి వచ్చి మణికంఠ గురించి వేరేలాగా చెప్తాడు. నబీల్ కూడా కొంచెం అటు ఇటు మంచిగా దోసుకెళ్తున్నాడు. ఆ తర్వాత నబీల్ వచ్చి ఇక్కడ మనీతో డిస్కషన్ చాలాసేపు ఉంటుంది. ఏంటంటే ఏం లేదురా సీత, నువ్వు సేవ్ అయ్యి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు, ప్రతి వారం సేవ్ చేస్తున్నారు కదా హౌస్, నువ్వు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అట్లా అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే నువ్వు సేవ్ అయ్యి అటుపక్క వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ విష్ణు అండ్ నైనిక డేంజర్ జోన్లో ఉన్నారు కదా, అందుకని అలా అనుకుంటున్నారు, నువ్వేం ఫీల్ కాకరా, ఐ ఆమ్ విత్ యూ, ఓకే, యూ కెన్ టాక్ టు మీ ఎనీ టైం, నీకు నీకు ఎప్పుడు నీకు బాధ కలిగినా నాతో వచ్చి చెప్పుకో. సో అది కూడా కాక నువ్వు ఎవ్రీ టైం అంటున్నావు కదా హౌస్ కార్నర్ చేస్తున్నారని, అలా హౌస్ కార్నర్ చేస్తున్నావు అన్నందుకు నీకు ఓట్స్ పడుతున్నాయేమో, మేము కార్నర్ చేయకపోయినా నువ్వు పదే ఆ డైలాగ్ వాడి ఎంతవరకు ఆ డైలాగ్ వాడటం కరెక్టు అన్న బాధలో వాళ్ళు ఉన్నారు అని. అది కరెక్టే కదా, ఇతను ఎవ్రీ టైం హౌస్ కార్నర్ చేస్తున్నా అంటున్నారు కదా, ఇతనితో ఎవరు బాగలేదు, ప్రతి ఒక్కరు నిఖిల్ పాపం ఫస్ట్లో ఓదార్చేవాడు, తర్వాత ఒకరు ఒకరు ఓదారుస్తానే ఉన్నారు కదా అన్ని, ఈయన మాత్రం ఓదార్చిన వాళ్ళనే బయటికి పంపిస్తున్నాడు, అది వెరైటీ. ఓకే, పద్దానికి అంత అయిపోయి థ్యాంక్ యూ హౌస్ అంటాడు, అస్సలు నచ్చడం లేదు అన్నట్టు, వాళ్ళకి అది నచ్చడం లేదని చెప్పి, బట్ నేను మాత్రం నిన్ను అర్థం చేసుకోగలనరా, అంటే నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ అలా, అంటే నువ్వు బై బర్త్ అలానే ఉన్నట్టుంది,
అంటే అవునురా నబీల్, నువ్వన్నా అర్థం చేసుకున్నావు, నేను అంతేరా అన్నట్టు ఇంకా ఆయన ఆయన కంటిన్యూ చేశాడు ఇంకా ఆయన యాక్షన్ని. ఆ తర్వాత నిఖిల్ వచ్చి పృథ్వీ యష్మితో ఉమ్. అక్కడ అందరిని ఇమిటేట్ చేస్తుంటాడు. ఆదిత్య గారు ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఒక్కొక్కరు ఎలా ఉన్నారు, నబీల్ ఎలా ఉన్నాడు, అసలు మణికంఠ అయితే ఓ నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్, నాకు కొంచెం టైం కావాలి బిగ్ బాస్ అన్నాడు రా. పావు గంట టైం ఇస్తే అక్కడ ఇంకా అర్థం కాకపోవటం ఏంది. అదంతా యాక్షన్ అని ఇంక వాళ్ళు ఇంకేం లేదు, మొత్తం కంప్లీట్ యాక్షన్ డ్రామా స్టార్ట్ చేసేయండి అందరికీ తెలిసిపోయింది. ఇంకా క్లాన్ వైజ్ ఏం లేదయ్యా ఇక్కడ. మణికంఠ ఒక క్లాను ఇంకో క్లాన్ కాదు, టోటల్ హౌస్కి అర్థమైపోయాడు ఇతను. ఆ తర్వాత మణికంఠ వచ్చి నబీల్తో, అరే నన్ను టాస్కులు ఆడనివ్వటం లేదు, మాటలు మాట్లాడనివ్వటం లేదు, నా బాధలు ఎవరికో చెప్పుకోవాలరా అంటాడేంటి, ఇతనితో టాస్కులు ఆడనివ్వకపోవటం ఏంటి. సీత ఇతనికి టాస్క్ ఆడే అవకాశం ఇస్తే ఆడి ట్రై చేసి ఓడిపోయాడు, సరే ఆడే అవకాశం ఇచ్చిందిగా, ఇంకా నీకు మాట్లాడే అవకాశం ఏంటి. ప్రతి డిస్కషన్లో నువ్వే, ప్రతి ప్రోమోలో నువ్వే, ప్రతి ఎపిసోడ్లో నువ్వే, ప్రతి యాక్షన్లో నువ్వే, ప్రతి నామినేషన్లో నువ్వే, ప్రతి గొడవలో నువ్వే. ఎలిమినేషన్ ఎవరిదైనా కానీ టాపిక్ నీదే, నామినేషన్ ఎవరిదైనా కానీ మధ్యలో టాపిక్ నీదే, సర్వం నువ్వేగా స్వామి. నువ్వు మాట్లాడింది ఎక్కడ అనిపించింది నాకైతే. ఆ తర్వాత నబీల్, హౌస్ మొత్తం నామినేట్ చేసినా నిన్ను బయటికి పంపేది ప్రేక్షకులేరా, అది గుర్తుపెట్టుకో, వీళ్ళు ఏం చేయలేరు, నువ్వు అనే పాయింట్లో మంచి పట్టుంటే ఎక్కడికో వెళ్ళిపోతావు. సో నాకు సార్ అన్నాడు కదా, నీకోసం నువ్వు స్టాండ్ తీసుకో అయితే నవ్వు, ఒకసారి నవ్వరా నవ్వు అంటే అని నవ్వుతాడు, నవ్వు అది ఆ నవ్వు కావాలి నాకు, నీ నవ్వు చెప్పింది వేదం అన్నట్టు నవీల్ ఆయన నవ్వుని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అప్పుడు వెంటనే నా వెనకాల ఆడియన్స్ ఉన్నారని తెలుస్తుందిరా, ఇక నేను ధైర్యంగా వెళ్తాను ముందుకి, చాలా పాజిటివిటీ ఇచ్చావురా నువ్వు, ఇక నేను ధైర్యంగా ఆడతాను అన్నట్టు అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు సీత నిన్ను తీద్దాం అనుకుందిరా, అదే ఒక డెసిషన్ మేకింగ్ అప్పుడు వీళ్ళ టీంలో ఎవరిని తీయాలనుకున్నప్పుడు సీత మణికంఠని తీయాలనుకుంటారు కదా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ టాస్క్లో. యాక్చువల్గా అయితే సీతకి నేనంటే ఇష్టము, నాకు కూడా సీత అంటే మంచి హెల్ప్ చేస్తుందని ఇష్టము, కానీ అటువంటి సీతానే నేను వెళ్ళిపోవాలని చెప్పాను, నీకోసం మనీ ఉండాలి అని చెప్పాను. నిజంగా కానీ అట్నే అంటాడు నబీల్, ఇక్కడేమి ఆయన బుసకొట్టని చెప్పడు, కానీ అప్పుడు డెసిషన్ మనీకే ఇస్తాడు ఆయన. సీత నువ్వు ఆల్రెడీ అయ్యావు కదా వద్దులే అన్నట్టే అంటాడు. సో అటువంటిప్పుడు నీకోసమే ఫైట్ చేశాను రా, సీత నాకు ఫ్రెండ్ అయినా కానీ. సో సో ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావురా, నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు, నీ డ్యాన్స్కి కూడా ఫ్యాన్స్ పెరిగి ఉంటారు, బీ హ్యాపీరా, బీ హ్యాపీ అన్నట్టు అంటారు. ఇక్కడ అనుకుంటా నబీల్ ప్రస్తావన వచ్చింది ఆదిత్య వచ్చి వెళ్తాడు అనుకోలేదు అని నబీల్ అంటే, లేదు లేదురా నాకైతే వెళ్తాడు అనిపించింది అని చెప్పా, ఇందాక చెప్పా కదా ఇక్కడ జరిగింది. యా ఆ తర్వాత నబీల్ వచ్చి సీతతో మాట్లాడుతుంటాడు, ఏంటి అక్కడ మనీతో చాలాసేపు డిస్కషన్ అయింది, ఇంకా గేమ్ గురించి అన్నీ ఇంకా ఏదో మాట్లాడతారు. తర్వాత రాగానే ఇక్కడ సీత ఆలోచనలు పడిపోద్ది, ఇంకా సీతకి అసలు నిద్రపట్టంలా, సీత తీవ్రంగా థింక్ చేస్తుంది మనీ గురించి, మనీ గేమ్ ఏమో కానీ ఆమెకు వస్తుంది ఆమెకు వచ్చేటట్టుంది బీపీ అసలు, అమ్మో. నబీల్ సీత వచ్చి మనీ కంటెంట్ కోసం ఏం అలా అంటం లేదురా, హీఈ్ లైక్ దట్ ఓన్లీ, అటు బై బర్తే అలాగా అన్నట్టు చెప్తుంటే ఆగు అని చెప్పి తలుపు కొంచెం అడ్డంగా వేసి మళ్ళీ వచ్చి మాట్లాడింది, లేదురా ఆడు సపోర్ట్ తీసుకుంటాడు, సపోర్ట్ ఏమో సైలెంట్గా తీసుకొని ఎదుటోళ్ళ మీద రిజల్ట్స్ మాత్రం వైలెంట్గా వేస్తాడు అని సంథింగ్ ఒక రేమింగ్ డైలాగ్ వేస్తాయి. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తుంది, ఫస్ట్ విష్ణుతో ఉన్నాడు సపోర్ట్ తీసుకున్నాడు, తర్వాత విష్ణునే నామినేట్ చేశారా, తర్వాత ఎస్బీ సపోర్ట్ అన్నాడు, ఎస్బీ ఫ్రెండ్ అన్నాడు, ఎస్బీతోనే గొడవ పెట్టుకున్నాడు, తర్వాత ఇంకొన్ని జరుగుతున్నాయి అని. ఆ తర్వాత ఇక్కడ హౌస్ డ్యూటీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు నబీల్, విష్ణు, నిఖిల్. నబీల్ చెప్తుంటాడు, విష్ణు, నిఖిల్, పృథ్వీ, యష్మి మీరందరూ క్లీనింగ్ డిపార్ట్మెంట్ కదా, అది చూసుకొని. ఇక్కడ మనీతో కూడా చెప్తుంటాడు, అరే నువ్వు కిచెన్ మొత్తాన్ని క్లీన్ చేసే ఇది నువ్వు చూసుకో, సో వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు నువ్వు పని చేస్తూ ఉండు, మళ్ళీ నువ్వేదైనా పని చేయకపోతే నా మీదకి వస్తుందిరా, నువ్వు మాత్రం పని చేయటం మర్చిపోవద్దు అన్నట్టు చెప్తా అనమాట. సరే అన్నట్టు అంటాడు. సో ఓవరాల్గా అర్ధరాత్రి డిస్కషన్ అయితే ఇక్కడ నాకు పనుకున్నట్టు అనిపించారు. దీని తర్వాత మళ్ళీ ఏదైనా మాట్లాడితే నాకు తెలియదు అనమాట, ఎందుకంటే ఈ మధ్య పనుకుంటున్నట్టే ఉన్నారు, వీడియో అయిపోతుంది అనుకునే లోపు మళ్ళీ లేచి మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే నిద్ర చాలని రోజు నేను నెక్స్ట్ డే చేస్తానని చెప్తున్నా, కొంచెం ఆ రోజు ప్రాపర్ స్లీప్ ఉన్న రోజు ముందే చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇది ఓవరాల్గా. ఇంకేదైనా మెయిన్ పాయింట్స్ దీని తర్వాత కూడా ఏదైనా జరిగితే ఒక షార్ట్ వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తా, అర్ధరాత్రి 2 అని, లేకపోతే అర్ధరాత్రి ముచ్చట్లు ఇవే. దట్స్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర. వీడియోస్ నచ్చుతుంటే ఒక చిన్న లైక్తో కొంచెం సపోర్ట్ చేస్తే మన వీడియోస్ ముందుకెళ్తాయి. అలా అని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
సబ్స్క్రిప్షన్ కంటే లైక్ ముఖ్యం మనకి. ఓకే, ఎంతమంది ఉన్నారనేది కాదు ముఖ్యం, ఎన్ని లైక్లు ఉన్నదన్నదే ముఖ్యం. ఓకేనా? సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.